హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడే టాపిక్ వచ్చేసరికి మీరు తమ్నెయిల్ అబ్జర్వ్ చేసి వచ్చింటారు ఈ వీడియోలోకి. సో ఈ మధ్య కాలంలో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అన్ని కంపెనీస్ స్ట్రిక్ట్ చేశాయి. ఎందుకు అనేది మీరు తమ్నెయిల్ చూసి ఉంటారు. సో ఈ టాపిక్ పైన ఈరోజు ఎంటైర్ వీడియోలో అయితే మనం సింపుల్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్లీ ఎవరైతే మన ఛానల్ని కొత్తగా వాచ్ చేసినారో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ ప్లీజ్ టు లైక్ అండ్ షేర్ దిస్ వీడియో. సో ఈ మధ్య కాలంలో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది చాలా స్ట్రిక్ట్ చేశారు. వెన్ కంపేర్ టు ప్రీవియస్ ఇయర్స్ తో చూస్తే ఈ మధ్య కాలంలో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చాలా స్ట్రిక్ట్ గా చూస్తున్నారు. మనం చూసుకుంటే ఇండియా టాప్ ఎంఎన్సీ కంపెనీస్ చూసుకుంటే నేను నేమ్స్ మెన్షన్ చేయట్లేదు ఈ వీడియోలో. సో అవి కూడా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ముందు కన్నా ఇప్పుడు ఈ ప్రీవియస్ ట్రెండింగ్ లో అయితే చాలా బీజీ అయితే చాలా స్ట్రిక్ట్ చేస్తున్నాయి. ఎందుకు చేస్తున్నాయి అనేది మీకు ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్లీ అయితే లాస్ట్ 2 ఇయర్స్ నుండి వర్క్ ఫ్రమ్ హోమ్ కరోనా వచ్చినప్పటి నుండి బ్యాక్గ్రౌండ్ నుండి అయితే చాలా మంది అయితే వచ్చేసారు. ఐటీ సెక్టర్లకి. సో చాలా మంది వచ్చిన తర్వాత అక్కడ సర్వైవ్ అవుతున్నారు. సర్వైవ్ అవుతుంటే ఈ మధ్య కాలంలో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ నుండి ఎవరైతే ట్రై చేస్తున్నారో వాళ్ళకి ఏం ఇష్యూస్ వస్తున్నాయంటే వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లో అడుగుతున్నారు, పే స్లిప్స్ అడుగుతున్నారు, బ్యాంక్ స్టేట్మెంట్స్ అడుగుతున్నారు, ఈపీఎఫ్ హిస్టరీ చూపించమంటున్నారు. ఈ విధంగా అయితే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చాలా స్ట్రిక్ట్ చేస్తున్నారు. ఓకే, ఎందుకు చేస్తున్నారు అంటే ఏమవుతుందంటే రిసెషన్ నడుస్తుంది ఇప్పుడు ఐటీ సెక్టర్ లో. రిసెషన్ అంటే ఏమంటే ప్రాజెక్ట్స్ తగ్గిపోవడాన్ని రిసెషన్ అంటారు. క్లయింట్స్ నుండి ప్రాజెక్ట్స్ బడ్జెట్ తగ్గిపోవడాలు, ప్రాజెక్ట్స్ లేకపోవడాన్ని దాన్ని రిసెషన్ అంటారు. ఇలా ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ నుండి ఎవరైతే వచ్చింటారో వాళ్ళని ఫిల్టర్ చేసేదానికి ఇప్పుడు బీజీ అనేది చేస్తున్నారు. నేను విన్నది ఏమంటే నౌకరీ నుండి కాల్స్ వస్తుంటారు బ్యాక్గ్రౌండ్ నుండి ఎవరైతే ట్రై చేస్తున్నారో వాళ్ళకి ఏమంటే చాలా హెచ్ఆర్స్కి తెలిసిపోయింది. ఆంధ్ర, హైదరాబాద్ పీపుల్ మోస్ట్లీ ఎక్కువ ఇలా బ్యాక్గ్రౌండ్ నుండి వెళ్తున్నారు అని నేను విన్నది అది. దట్టు అంటే ఇప్పుడు చాలా ట్రై చేస్తుంటాయి. వాళ్ళని ఫిల్టర్ చేయడానికి 6 months ఒకసారి కూడా, ఈవెన్ మీకు జాబ్ వచ్చి బ్యాక్గ్రౌండ్ నుండి కంపెనీకి వెళ్ళినా కూడా 6 months వన్స్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసి ఫిల్టర్ చేస్తున్నారు. ఇలా స్క్రాప్ ని ఫిల్టర్ చేసి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ వాళ్ళైతే టర్మినేట్ చేస్తున్నారు. ఇదొకటి. దట్టు ఎందుకు చేస్తున్నారు వాళ్ళని అంటే, ఒకటండి రిసెషన్ నడుస్తుంది. ఇప్పుడు ప్రాజెక్ట్స్ లేకపోతే బెంచ్ పైన పెట్టుకొని వాళ్ళకు పే ఇవ్వడం అయితే కొన్ని కంపెనీస్ అఫోర్డ్ చేస్తే కొన్ని కంపెనీస్ అఫోర్డ్ చేయవు. ఇలాంటి బిహేవియర్ స్ట్రిక్ట్ చేసి అలాంటి స్క్రాప్ అంటే ఎవరైతే ఇలా వచ్చింటారో బ్యాక్ డోర్ నుండి జాబ్స్ నుండి వాళ్ళని ఫిల్టర్ చేసి వాళ్ళని టర్మినేట్ చేస్తే అక్కడ ఎంప్లాయీస్ అనేది తగ్గుతుంది. అప్పుడు బెంచ్ పైన పెట్టి పే ఇవ్వడానికి ఛాన్స్ ఉండదు. ఈ విధంగా అయితే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసి చాలా స్ట్రిక్ట్ గా అయితే చేస్తున్నారు ఈ మధ్య కాలంలో. ఇదంటే నేను ఈ వీడియో మీకు చెప్పదలుచుకుంది. ఎవరైతే మా ఛానల్ ని కొత్తగా వాచ్ చేస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.